శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి మరి 12వ తారీఖు ఫిబ్రవరి దాకా ఒక అద్భుతమైనటువంటి ధనయోగం ఏర్పడడం జరిగింది. సో అది ఏ విధంగా అంటే, ఈ రాశికి ధనాధిపతి అయినటువంటి గురుగ్రహం ఈ వార ప్రారంభంలో భరణీ నక్షత్రం మీదకి మారడం జరిగింది. అంటే 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు శుక్రగ్రహ నక్షత్రంలోకి మారడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే, ఆ శుక్రుడు ప్రస్తుతం ధనస్థానంలో ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 2, 6, 10 భావాలు యాక్టివేట్ అయ్యాయి. దానివల్ల అర్ధ త్రికోణం యాక్టివేట్ అవ్వడం, మెయిన్గా ధనకారకులైనటువంటి 2 శుభగ్రహాలు శుక్ర గురుగ్రహాలు యాక్టివేట్ అవ్వడం, అటువంటి శుక్రుడు ధనస్థానంలో సంచరించడం, ఇది ఈ జాతకులకి ఒక ధనయోగాన్ని, వివాహ సౌఖ్యాన్ని, స్త్రీలాభాన్ని రావడం జరిగింది. అలాగే కుటుంబంతో కలిసి భార్యాభర్తలు ఇద్దరు చాలా ఆనందంగా దగ్గరలో ఉన్నటువంటి విహారక్షేత్రానికి కానీ పుణ్యక్షేత్రానికి కానీ దర్శించి చాలా కాలంగా ఇబ్బందులతో అసహనంతో ఉన్నటువంటి భార్యాభర్తలు ఒక అంగీకారానికి వచ్చి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించడానికి తగు విధమైనటువంటి పరిస్థితులు ఈ వారంలో ఈ రాశి వారికి ఏర్పడడం జరిగింది. సో ఇది ధనస్థానంలో కుజ శుక్రుడు, అంటే కుటుంబంలో వివాహ వేడుకలు, ధనం విపరీతంగా ఖర్చు అవ్వడం, బంధుమిత్రులు మీ గృహాన్ని విజిట్ చేయడం, ఏ షష్ఠి పూర్తిలాంటిదో ఏ బర్త్డేయో ఏదో ఒక పేరుతో చెప్పి బంధువులందరికీ ఒక విధమైన గెట్ టుగెదర్ లాగా విందు ఏర్పాటు చేయడం, అలాగే మీ యొక్క సంతోషాన్ని వాళ్ళతో పంచుకోవడం జరుగుతుంది. మరి ఈ వారం ప్రారంభంలో ఇది అనుకూలంగా ఉంది. ఇక తృతీయ స్థానంలోకి మారడం జరుగుతుంటుంది ఈ కుజుడు మనకి 5వ తారీఖు నుంచి. 3వ స్థానం అన్నది విక్రమ స్థానం, శత్రువులపై విజయాన్ని, ప్రభుత్వ అధికారుల సహకారాన్ని, అలాగే క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి క్రీడారంగంలో విజయం లభించడం, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి నిరుద్యోగులకు మరి ఆ నిరుద్యోగ సమస్య పోవడం కానీ, ఇంటర్వ్యూలో నెగ్గడం కానీ, పోటీ పరీక్షలో సక్సెస్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. సో 3వ స్థానం అన్నది ఏదన్నా ఒక జాతకం ప్రారంభంలో డెవలప్మెంట్ అవ్వాలంటే 3వ స్థానం బలంగా ఉండాలి. 3వ స్థానంలో ఏ కేతువో శని ఉంటే చేసిన పని ప్రతి పని చేస్తూ పనులు మధ్యలో ఆగిపోయి నానా ఇబ్బంది పడుతుంటాడు. అటువంటిది ఇప్పుడు కుజుడు రాష్ట్రాధిపతిగా రావడం వల్ల సాహసంతో ధైర్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆల్రెడీ రవి కూడా 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే దశమాధిపతి 3వ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగస్తులకి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకి, మెడికల్ ఆఫీసర్లకి పదవిలో ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉన్నది. అధికార హోదా పెరిగే అవకాశం ఉన్నది. కొంతమందికి ఉద్యోగ మార్పు కానీ ట్రాన్స్ఫర్ కానీ వచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ ఉద్యోగులు అయితే ఒక ఉద్యోగాన్ని మారి వేరే బెటర్ జాబ్లోకి మారడం జరుగుతుంది. అలాగే ఇది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, కెమికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, వైద్యాన్ని వ్యాపారంగా చేస్తున్న వాళ్ళకి కూడా ఇది అనుకూలమైనటువంటి ఇంప్రూవ్మెంటు, డెవలప్మెంటు రావడం జరిగింది. సో ఏదన్నా మొత్తం మీద ఈ గ్రహాలన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి అటు ఆర్థిక పరంగా గాను, వృత్తిలో విజయవంతంగాను ముందుకెళ్ళే అవకాశం ఉంది. పంచమంలో రాహు, ఒక విధంగా లాభంలో కేతువు, ఇది ఒక విధంగా మీ ఆలోచన విధానంలో మార్పు రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ ఈజీ మనీ, స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, అలాగే గ్యాంబ్లింగు, జోదం లాంటివి వాటికి దూరంగా ఉండడం మంచిది. రహస్యంగానో ప్రలోభపరిచో వేరే వాళ్ళ ద్వారానో ఈ విధంగా ఇటువంటి ఆకర్షణకు లోనయ్యే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఈ వివాహ సంబంధించిన విషయాల్లో, ఈ ప్రేమ సంబంధించిన విషయాల్లో మోసపోవడం జరిగే అవకాశం ఉంది. సరైనటువంటి వ్యక్తిని ఎన్నుకోకుండా వాళ్ళతో ఇష్టపడి వాళ్ళని పెళ్లి చేసుకుందామనో పరస్పరం సహజీవనం చేద్దామని అనుకున్న వాళ్ళకి
100% ఈ సమయంలో మోసపోవడం జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి అటువంటి ప్రేమ వ్యవహారాలు కానీ రిలేషన్స్ కానీ ఉంటే అవి సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు. పైపెచ్చి అవి ఏంటంటే అవమానకరమైన ముగింపు వచ్చే అవకాశం ఉండదు. అందుకని పంచమ స్థానంలో రాహు సంచరిస్తున్నటువంటి కాలం మీరు ఎవరైనా సరే ఇటువంటి అనెథికల్ కార్యక్రమాలకి ఇల్లీగల్ వ్యవహారాలకి దూరంగా ఉండడం మంచిది. ఏమాత్రం చిన్న పొరపాటు చేసినా అది పెద్ద పొరపాటుగా మారి జీవితాంతం మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాశివారు రాహుగ్రహ అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారి ఆరాధన, వీలైతే ఏదైనా ఒక చండీ హోమంలో పాల్గొనడం, ప్రతి శుక్రవారం అమ్మవారిని ఆలయ దర్శించుకొని సాధ్యమైనంత వరకు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తూ, సాధారణంగా ఈ వారఫలాలు మాస ఫలితాలు చెప్పేటప్పుడు కొన్ని అద్భుత యోగాలు రావడం జరుగుతుంటుంది, కొన్ని ఇబ్బందులు చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మన యొక్క జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఉన్నవి మాత్రమే ఈ గోచారరీత్యా రావడం జరుగుతుంటుంది. జన్మజాతకంలో లేనివి గోచారం ఎట్టి పరిస్థితులు కూడా ఇచ్చే అవకాశం లేదు. సుమారు ఏదో ఈ మేషరాశి వారికి లాభంలో శని ఉద్యోగం వస్తుంది అనుకుందాం, కానీ వాడి జన్మజాతకంలో కూడా అది రాసి పెట్టి ఉంటేనే శని భగవానుడు ఇవ్వగలుగుతుంటాడు. సో వాడి జాతకంలో వివాహ యోగం లేదు, అసలు వాడి జీవితంలో వివాహ సౌఖ్యం లేదనుకుందాం, వాడికి గురువు సప్తమంలోకి వచ్చినా రాదు, గురువు లగ్నంలోకి వచ్చినా రాదు. అంటే మొత్తం మీద గోచారం అన్నది ఏంటంటే జాతకంలో ఉన్నవి అమలు పరుస్తూ ఉంటాయి. అవి మంచా చెడ్డ ఎక్కువ తక్కువ అన్నది కూడా ఈ గ్రహాలు నిర్ణయిస్తుంటుంది తప్ప అసలు జన్మజాతకంలో లేనిది గోచారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వదు. సో అందువలన ఏంటంటే దాన్ని జన్మజాతకం ఇంపార్టెంట్ కాబట్టి ఏవైనా దీర్ఘకాలిక సమస్యలు లాంటివి ఉన్నవాళ్ళు, ప్రస్తుతం జాతకం కరెక్ట్గా లేదు, జీవితం కరెక్ట్గా నడట్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి జ్యోతిష్కుని సంప్రదించి నియమాలు పాటించాలి. ప్రస్తుతం కుంభరాశి అనుకుందాం, ఏలినాటి శని ఉంది అక్కడ, చంద్రుడు ఉన్న వారికి కుంభరాశిలో చంద్రుడు ఉంటే వాడికి కుంభరాశి జన్మశని నడుస్తుంది. మరి అందరికీ ఆ ప్రభావం ఉండదు. కొంతమంది జాతకంలో చంద్రుడితో పాటు గురువు కలిసి ఉండొచ్చు, వాడికి ఒకలా ఉంటుంది. చంద్రుడితో పాటు శుక్రుడు కలిసి ఉండొచ్చు, వాడికి ఇంకో విధంగా ఉంటుంది. ఈ విధంగా కొంతమందికి ఆ చంద్రుడి పైన గురువు దృష్టి ఉండొచ్చు, వాడికి కూడా ఈ ప్రభావం తగ్గుతూ ఉంటుంది. కొంతమందికి చంద్రుడు ఒక్కడే కుంభరాశిలో ఉంటాడు, అటు మీనరాశిలో గ్రహం ఉండదు, ఇటు మకర రాశిలో గ్రహం ఉండదు. అంటే ఈ ఒక విధమైన దుర్యోగం ఏర్పడుతుంది అన్నమాట. చంద్రుడికి రెండు పక్కల గ్రహాలు లేకుండా వాడికి వచ్చినటువంటి ఏలినాటి శని చాలా భయంకరంగా ఉంటుంది. అదే ఒక పక్క గురువు ఒక పక్క శుక్రుడు ఉండి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ చంద్రుడికి మంచి బలం ఉండడం వల్ల వాడు ఏలినాటి శని పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఈ విధంగా గోచారం అన్నది కూడా మిగతా గ్రహాల ప్రభావం బట్టి ఉంటుంది. ఏదైనా జాతక చక్రం జన్మ జాతకమే ఇంపార్టెంటు, దాన్ని బట్టే పరిహారాలు చేసుకుంటే మంచిది. అంటే ఈ గోచారం అనేది టెంపరీగా మనకి చెప్తూ ఉంటుంది. ఏదో మరి సంతాన యోగం లేదనుకుందాం, అసలు ఇబ్బంది పడుతున్నాడు, ఈ పంచమ స్థానంలో గురువు వచ్చినప్పుడు వాడు ఏదైనా ఒక డాక్టర్ని సంప్రదించో లేదంటే ఏమైనా దత్తత తీసుకోవడమో ఈ విధంగా చేసుకోవడం వల్ల అది ఇస్తా తప్ప ఒరిజినల్గా మాత్రం ఇచ్చే శక్తి గోచార గ్రహాలకైతే ఉండదు. జాతకంలో ఉందనుకున్న జాతకంలో వాడికి పంచమంలో గురువు ఉన్నాడు, సంతాన యోగం ఉన్నది, దానికి గురువు 5లోకో 9లోకో లగ్నంలోకి వచ్చాడు గోచారీత్యా, ఖచ్చితంగా ఆ సంవత్సరంలో వద్దనుకున్న సంతానం ఇస్తాడనమాట. మరి అదే అక్కడ జన్మజాతకంలో లేకపోతే ఏమీ కూడా రాదు. రాజయోగమైనా ధనయోగమైనా అధికార యోగమైనా ప్రభుత్వ ఉద్యోగమైనా జన్మజాతకంలో ఉండాలి. ఈ గోచారంలో వచ్చినటువంటి ఎట్టి పరిస్థితిలో కూడా జాతకంలో లేని ఇవ్వడం జరగదు. కేవలం దీన్ని ఒక సింపుల్గా తీసుకోవడం మంచిది. మంచన్నా చెడన్నా దీన్ని కొద్దిగా తీసుకొని మనం దాని ప్రకారం ఫాలో అయిపోవడం మంచిది. ఏదన్నా ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నాం, అప్పుడు గోచారీత్యా ఏలినాటి శని ఉంది ఇప్పుడు వద్దు, మంచిది కాదు, ఇలాగ నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది తప్ప ఇదే మెయిన్ అనుకుంటే మాత్రం అది పొరపాటు అవుతుంది. బట్ ఏదైనా జన్మజాతకం ఇంపార్టెంట్, దాని దశలు నవాంశ దశాంశ 16 చక్రాలు ఉంటాయి. అలాగే 16 రకాల దశలు పరిశీలించవలసి ఉంటుంది. అనేక రకాల పరిశోధిస్తే తప్ప జాతకుడికి అసలు ఏంటా అన్నది చెప్పడం కష్టమవుతుంది. దాన్ని కట్టి ఏదన్నా జన్మజాతకం ఇంపార్టెంట్, ఈ గోచారం అనేది సింపుల్గా తీసుకోండి. బట్ ఏదైనా కొన్ని కాలానుగుణంగా జనరల్గా జరిగే విషయాలు మేము చెప్తుంటాం కాబట్టి చాలా వరకు జరగచ్చు, జరగకపోయినా పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. స్వస్తి.